వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం. కోట గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్, హవీల హాసిని దంపతులు అన్న ప్రసాద ఏర్పాటు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. తహసీల్దార్ రామయ్య వెల్లడి. గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం నందీశ్వర విగ్రహాన్ని ధ్వంసం చేసి చోరీ. ఎంప్లీప్లేయర్ అపహరించినట్లు సమాచారం. ఇక డీటెయిల్స్లోకి వెళితే తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్యామసుందరపురంలో వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్, హవీల హాసిని దంపతులు ఉభయ దాతలుగా ఈ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఉభయ దాతలుగా వ్యవహరించిన ప్రణీత్ కుమార్, హవీల హాసిని దంపతుల కుమార్తె గానని ప్రియ పుట్టినరోజు సందర్భంగా వాసంరెడ్డి, మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శరవణ్ తెలిపారు. గ్రామంలోని వందలాది మంది స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయంలో అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్న దాతలకు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శరవణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర జన్మదిన వేడుకలు జరుపుకున్నటువంటి డి ప్రణీత్ కుమార్, శ్రీమతి వాసవి హాసిని గార్ల కుమార్తె గానవి ప్రియ పుట్టినరోజు సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర అన్నప్రసాద వినియోగ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించారు. బర్త్డే ఫంక్షన్ అంటే ఎక్కడెక్కడో హాల్లో, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. కానీ ఇలాంటి గుడి దగ్గర కూడా చేయాలని ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చి 10 మందికి కడుపు నిండా భోజనం పెట్టడం చాలా మంచి కార్యక్రమం ఇది. వారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు వారి కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహం, ఆయన ఆశీస్సులు వారిపై, వారి కుటుంబంపై ఎల్లవేళ ఉండాలని ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాతావరణ శాఖ సూచించిన విధంగా రానున్న 24 గంటల్లో తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూర్పు తీర ప్రాంతాల మత్స్యకారులను వేటకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తహసీల్దార్ రామయ్య తెలిపారు. మండలంలోని 12 సచివాలయాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించామని, అందుబాటులో ఉన్న తుఫాన్ రక్షణ భవనాలు మరియు పాఠశాలల్లో మొత్తం 25 రీహాబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అన్ని సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని తహసీల్దార్ రామయ్య తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
వాతావరణ శాఖ ప్రకటించిన విధంగా వాకాడు మండలం తిరుపతి జిల్లాలో తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరినీ కూడా మనం ముందస్తుగానే వేటకు వెళ్లకుండా అందరినీ కూడా తిరిగి రప్పించడం జరిగింది. అలాగే ప్రతి సచివాలయంలో మొత్తం 12 సచివాలయాలు ఉంటే ఆ సచివాలయాల్లో స్పెషల్ ఆఫీసర్ని కూడా మండల స్థాయి అధికారులు వేయడం జరిగింది. ఎక్కడికక్కడ విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఏది జరిగినా వెంటనే రెస్క్యూ చేయడానికి కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే మన గ్రామాలలో ఎవరైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా మనం మొత్తం 25 రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసుకొని మనం తుఫాన్ సెంటర్లు కావచ్చు, లేదంటే హై స్కూల్స్, యూపీ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్లో కూడా మనం అన్ని ఏర్పాట్లు కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఎటువంటి వచ్చినా మనం ముందస్తుగా వాళ్ళు కాపాడేదానికి పశువులు కానీ లేదా జనాలు కానీ ఇబ్బంది పడకుండా మనం కూడా రెస్క్యూ చేయడానికి ఎంపీడీఓ గారు అలాగే నేను కలిసి చేస్తున్నాను తెలియజేస్తాను. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత బ్రహ్మలింగేశ్వర దేవస్థానంలో గత అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం నందీశ్వర విగ్రహాన్ని ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. దానితో పాటు ఎంప్లాయ్ ప్లేయర్ అపహరించినట్లు తెలియజేశారు. గ్రామస్తులు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొసను పట్టుకో స్వామి, నువ్వు శివయ్య స్వామి కొసను పట్టుకుంటే పట్టు దొరుకుతుంది, ముదిట్లో పట్టకూడదు. అది పొట్టేసుకుంటే తాడు స్టెప్లకి వచ్చేస్తుంది.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరులోని శ్రీ శక్తి భవనంలో ఏపీఎం గున్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వివోఏల సమీక్ష సమావేశానికి శ్రీనిధి మేనేజర్ జయకుమార్ హాజరయ్యారు. శ్రీనిధి కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యదర్శి నాగూర్ అమ్మ, సంబంధిత సభ్యులు పలువురు పాల్గొన్నారు. అందరూ ఆఫ్లైన్ ప్రకారం వస్తువుల డిమాండ్ వేస్తున్నారు. సో ఇదనేది 1.1 రిపోర్ట్ తీసుకుంటే ఆ డిమాండ్లో ఉన్నది ఎంత, మన మొత్తం సంఘాలన్నీ కలిపితే మహా అయితే 1,00,000 అనుకోండి. రౌండ్ ఫిగర్ చేస్తే 1,00,000 రౌండ్ ఫిగర్. సో ఆ డిమాండ్ అనేది మన సిస్టంలో వచ్చే డిమాండ్కి మీ డిమాండ్కి ఏ డిమాండ్ అనేది అక్కడ కలెక్షన్ రాస్తారనేది నాకు ఇది వచ్చింది. అదొకటి. ఇప్పుడు సపోజ్ మీ ఓవర్ డ్యూ ₹1,00,000 ఉంటుంది, కానీ మీరు 1,30,000 కడతారు. రీజన్స్ అనేది ఖచ్చితంగా మీరు అనేది తెలుసుకొని ఉండాలి. ఎందుకు అంటే మీరు ₹1,00,000 డిమాండ్ అయితే అక్కడ మీరు 1,30,000 1,40,000 కడితే పాత ఓవర్ డ్యూ ఏదైనా ఎంత మిగిలింది అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు అది వేసేటప్పుడు నేను అనేది ఏమంటే డిమాండ్ ఎంత, కలెక్షన్ ఎంత, ఓవర్ డ్యూ ఎంత అని కూడా మీరు వేస్తే అది ఇంకా మీకు బెటర్గా మీకు చూసుకోవడానికి ఆప్షన్ చెప్పడానికి మీకు వీలుగా ఉంటుంది. ఇది మీరు కామన్గా పోతేనే మీకు అక్కడ లెక్క వస్తుంది అనేది ఎల్సీసీసీ కానీ అక్కడ కన్సర్న్ సీసీ ఆర్ ఏపీఎం కానీ వాళ్ళు చెప్పాలి. అది ఒకసారి మీరు నిన్న డిస్కషన్ జరిగిందండి కోటలో. యాక్చువల్గా అయితే డిమాండ్ కలెక్షన్ అనేది వేస్తున్నారు. మనం ఇక్కడ డిమాండ్ వచ్చేసి ఒక పర్సన్కి ₹2,376 వస్తుంది. బట్ అయితే వసూలు చేసేది మనం ఎందుకంటే కామన్గా 2,500 వస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో గూరూరు పట్టణ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే అందించిన సేవలను గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ అధ్యక్షులు దారా కోటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అడపాల ప్రసాద్, కమిటీ సభ్యులు సురేష్, వెంకటరమణయ్య, నరసింహులు, చంద్రయ్య, శ్రీనివాసులు, సిపిఎం ప్రాంతీయ ఆర్గనైజింగ్ జోగి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले. साधिस्तां फुले आशयाలను సాధిస్తాం. ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, साधिस्तां फुले आशयाలను సాధిస్తాం. फुले आशयाలను సాధిస్తాం. భారతదేశంలోని ఆధునిక యుగం వైతాళికుడు, నిజమైన పునరుజ్జీవ పితామహుడు, అణగారిన వర్గాలకు వర్ణాల నుంచి కాపాడిన మహనీయుడు మన జ్యోతిరావు పూలే గారు. ఈయన 1827 ఏప్రిల్ 11వ తేదీ మహారాష్ట్రలోని పూణేలో జన్మించడం జరిగింది. ఈయన దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా దళితుల గురించి పోరాటాలు చేసి తర్వాత 12వ ఏట సావిత్రిబాయి పూలేని వివాహం చేసుకోవడం జరిగింది. ఈయన దళితుల గురించి చాలా పోరాటాలు చేసి అదేవిధంగా స్వేచ్ఛ సమానత్వం కోసం దేశంలోనే చాలా విభిన్న విధాలుగా చేసిన పోరాటాలు ఈ మహనీయుడిది. ఇతను 1890 నవంబర్ 28వ తేదీ మరణించడం జరిగింది. అతని 134వ వర్ధంతి సందర్భంగా గూడూరులోని కేవీపీఎస్ పట్టణంలో అతని పూలమాలలు అర్పించి నివాళులర్పించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యాశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి చిట్టమూరు మండలంలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సన్నాహక సమావేశం జరిగింది. చిట్టమూరు మండల విద్యాశాఖ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, తహసీల్దార్ ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి కేవీ ప్రసాద్, చిట్టమూరు హెచ్ఎం మీనా కుమారి, చిట్టమూరు మండల అన్ని ప్రాథమిక పాఠశాలల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. షెడ్యూల్ ఉంటుంది. కలెక్టర్ గారు మమ్మల్ని విద్యార్థులు అడుగుతున్నారు 9 నుంచి 10 దాకా ఏం చేయాలి, 11, 10 నుండి 12 వరకు ఏం చేయాలని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. మేము కూడా ప్రిపేర్ కావాలి. గౌరవ హెచ్ఎంలో నేను చెప్పేదంటే దయచేసి ఇదంతా కూడా మీ దగ్గర ప్రింట్ తీసుకురండి. ఎందుకంటే ఫోన్లో మనకి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీస్ ఏంటివి, తర్వాత ఆ రోజు డిసెంబర్ 7వ రోజు షెడ్యూల్ టైం టు టైం, స్లాట్ టు స్లాట్ ఏం చేయాలనేటటువంటిది మీ నోట్లో ఉండాలి. కలెక్టర్ గారు రివ్యూ చేస్తారు కాబట్టి అడుగుతారు. ఏ హెచ్ఎం గారు అడుగుతారో తెలియదు, ఏ ఎంపీ అడుగుతారు, ఏ ఎంపీ గారు అడుగుతారో తెలియదు. మేము కూడా సిద్ధంగా ఉంటాం కాబట్టి
మోరల్లెస్ ఒక అవగాహన పెంచుకొని మనం సిద్ధమైతే రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్కి. అదేవిధంగా కొన్ని అవుట్లైన్స్ అంతా నేను అండర్లైన్ చేశాను. భారీగానే నేను ఏం చెప్తున్నాను అవుట్లైన్ చేయంటే ప్రధానంగా ఇది దేంట్లో భాగంగా వచ్చింది మనకి ఇక్కడ. ఎందుకంటే చాలా రూల్స్ వచ్చాయి. మన చిన్నప్పుడు అయితే తోలు తీసేవారు, అవునా కదా? ఇప్పుడు ఒక మాట అన్నా చేయి ఎత్తినా కూడా పనిష్మెంట్ టీచర్. అలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఈ పేరెంట్ ఇన్వాల్వ్ చేయడం మనకు మంచిది, అవునా కదండి? మీ పిల్లవాడు ఈ విధమైనటువంటి ప్రదర్శిస్తున్నాడు, ఈ పేరావమైన ప్రదర్శిస్తుంది లేదా మీ విద్యార్థులు ఈ సమస్య ఉందని చెప్పడం వల్ల మన భారం తగ్గుతుంది. పేరెంట్ ఏమంటాడంటే నాకెందుకు చెప్పలేదు ముందే చెప్తారు, మా అబ్బాయి గురించి ఎందుకు తెలియజేయలేదు. అలాంటి అవకాశం మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వస్తుంది. కాబట్టి మన అలాంటి మీటింగ్స్ని మనం ఆహ్వానించాలి. ఖచ్చితంగా పేరెంట్ యొక్క సహకారం తీసుకుంటే మన భారం తగ్గుతుంది, పిల్లవాడి యొక్క అభివృద్ధిలో మన భారం తగ్గుతుంది. కాబట్టి తల్లిదండ్రుల పాత్రను వాళ్ళ పాత్రను పెంచడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మనం గమనించుకోవాలి. ఇది ఎందుకు ఇంత జాగ్రత్తగా ఎంతో గారితో డీల్ చేశారంటే మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాడు కలెక్టర్ గారు. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ రోజు నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వార్షిక కార్తీక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 మధ్య పుణ్యవాచకం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు ఆలయ సాంప్రదాయాన్ని అందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ ఏడుకొండల స్వామి వారిని దేవుడిని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 5 నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకు మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలు చేసుకుంటూ 150 రోజుల్లో 150 విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు, గతంలో ఎప్పుడు చూడనటువంటి 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు, దాంతోపాటు 50,000 దాకా ఉద్యోగ అవకాశాలు, అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళే దిశగా ముందుకెళ్తా ఉందో ఆ దేవుని యొక్క ఆశీర్వచనం ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే రెవెన్యూ కూడా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 79,900 చిల్లర పైలకు మొన్న 20వ తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్స్ ఉన్నాయి. దాంట్లో 40,000 దాకా మేము రిడ్రెస్ చేసాం. 39,000 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి, ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తా ఉన్నాం. ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేస్తూ ఒక మంచి సుపరిపాలనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారో దాంట్లో మేము కూడా భాగస్వాములు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన జ్యోతిబా పూలే అడుగుచాడల్లో నడుస్తుందని, ఇది మంచి ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుపతి పట్టణంలోని స్థానిక గ్రౌండ్ రిడ్జ్ మీటింగ్ హాల్లో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే ఒక గొప్ప వ్యక్తి అని, సమాజంలో బడుగు బలహీన వర్గాలందరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆయన పోరాటం చేశారని, ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలన్నారు.
జ్యోతిరావు పూలే ఆశయాల్ని జ్యోతిరావు పూలే ఆశయాల్ని జ్యోతిరావు పూలే ఆశయాల్ని జ్యోతిరావు పూలే ఆశయాల్ని మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించాం. ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు సమాజంలో బడుగు బడిహీన వర్గాలు అందరూ విద్యావంతులు కావాలి అన్నారు. ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని. ఆ కాలంలో మహిళలు చదువు నేర్చుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో తన భార్య సావిత్రి పూలే ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతోమందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఒక పక్క మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలే. అసలు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, చైతన్యవంతం చేశారో, అదే స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలందరికీ ఒక పక్క రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రైతంగా కావచ్చు, ఈరోజు అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ఉన్నారు అంటే ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రుణపడి ఉండాల్సిందే నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాం. అదే స్ఫూర్తితోనే ఈరోజు విజనరీ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, ఎందుకంటే 14-19లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బీసీలకు పెద్ద అప్పుల్లో ఉన్నా కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాటిలోనే ప్రతి ఒక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన స్కూల్స్ కూడా ఉండాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలే స్కూల్స్ కూడా మేము ఎన్నో స్కూల్స్ స్టార్ట్ చేసాం. అవి కూడా మొత్తంగా 107 స్కూల్స్ ఉంటే 106 మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవే. ఈరోజు గతంలో కూడా ఏదైతే పిల్లలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుండాలని శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్కూల్స్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేశారు. మరి ఇది మంచి ప్రభుత్వం, ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నా. మరి వచ్చి 5 నెలలు అయింది మంచి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 నెలల్లోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన స్కూల్స్ గురించి కావచ్చు, హాస్టల్స్ రెనోవేషన్స్ కూడా కావచ్చు, దానికి బడ్జెట్ కూడా కేటాయించారు. ఎప్పుడు ఎంత అంటే 39,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బీసీలకు పెద్దపీట అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. అదేవిధంగా బీసీలకు ఉపాధి చూపించాలి. ఏదైతే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప ఉపాధి చూపించలేకపోయింది. ఆ ఉపాధి కూడా, ఎందుకంటే ప్రతి బీసీ కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి, వ్యాపారవేత్త తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా కూడా వాళ్ళకి లోన్లు, వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి వాళ్ళకి కావలసిన ఏదైతే వాళ్ళ పారిశ్రామికంగా ఎదగాలనుకుంటున్నారో దానికి చేయూతగా ఉండటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఆల్రెడీ సర్వే కూడా జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా బీసీలకు పెద్దపీట వేయబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా డిఎస్సి మెగా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి తొలి సంతకం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ స్టడీ, మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా బీసీ భవన్లు కూడా మేము దగ్గరలోనే పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం. కోట గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్, హవీల హాసిని దంపతులు అన్న ప్రసాద ఏర్పాటు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. తహసీల్దార్ రామయ్య వెల్లడి. గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం నందీశ్వర విగ్రహాన్ని ధ్వంసం చేసి చోరీ. ఎంప్లీప్లేయర్ అపహరించినట్లు సమాచారం.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్.